నిర్మల్ జిల్లా కేంద్రంలోని నగరేశ్వర వాడ శివాలయం నుంచి అయ్యప్ప స్వాములు చేపట్టిన శబరిమల మహాపాదయాత్ర మంగళవారం 2వ రోజుకు చేరుకుంది. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా 15వసారి శబరిమల పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు జి శ్రీనివాస్ గురుస్వామి చెప్పారు. 11 మందితో ప్రారంభమైన ఈ యాత్రకు ఈ సంవత్సరం 52 మందితో కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. 42 రోజుల పాటు సుమారుగా 1500 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగించి 41వ రోజు తర్వాత ఇరుముడి కట్టుకొని 18 మెట్లను ఎక్కి స్వామిని దర్శించుకొని తిరుగు ప్రయాణం చేస్తామని ఆయన తెలిపారు. పాదయాత్రకు సహకరించిన భక్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పాదయాత్ర స్వాములకు సోన్ గ్రామంలో భక్తులు పాలు పండ్లు పంపిణీ చేశారు. స్వామి శరణం. ఈ నెల 10 తారీఖున మా పాదయాత్ర నిర్మల్ నుండి ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి రాములం శబరిమల వరకు మహాపాదయాత్ర చేస్తున్నాం స్వామి. గత 15 సంవత్సరాల నుంచి ఈ పాదయాత్ర కొనసాగుతూనే ఉంది. మా పాదయాత్రకు వచ్చేసి 1500 కిలోమీటర్లు 42 రోజుల్లో పూర్తి చేస్తాం స్వామి. ప్రతి ఊరున్న ప్రతి పల్లెన వెళ్తూ ఒక గుడిలో మేము ఆల్ట్ చేస్తూ బస చేస్తూ అక్కడి నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం శబరిమల దాకా వెళ్తాం స్వామి. అలా 42 రోజులు చేసిన తర్వాత ఆ శబరిగిరి స్వామి దర్శనం కొరకు మేము చాలా ఆర్థికంగా చూస్తాము. అందరి స్వాముల సహకారంతో ఈ పాదయాత్ర మేము ప్రతి సంవత్సరం 15 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. ఇట్లా 11 స్వాములతో మొదలైన ఈ పాదయాత్ర ఈరోజు 52 స్వాములకు చేరిందంటే ఆ స్వామి మహిమ ఉన్నది. మా అందరిపై ఆ స్వామి కరుణ కటాక్షం ఎల్లవేళ చూపిస్తున్నారు. కాబట్టి మా పాదయాత్రకు సంఖ్య కూడా పెరుగుతుంది, స్వాములు కూడా పెరుగుతున్నారు. ఆ స్వామి దయ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. స్వామి